కుప్పింటాక్ అంటారు, పిప్పంటాక్ అని కూడా అంటారు. ఇది స్కిన్ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుంది. దీన్ని బాగా దంచి దీంట్లో కొంచెం పసుపు పెట్టి బాడీకి అప్లై చేస్తే చర్మంపై వచ్చే దద్దుర్లు, కురుపులు, ఎలర్జీ, ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గుతాయి. దీన్ని తినొచ్చు కూడా మనం. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, ఇంత ఒక మనిషికి కందిపప్పులో వేసి వండి పెట్టచ్చు వారానికి ఒకసారి. సో ఒక చెట్టు ఒకరికి ఇంత అనుకోండి, సారీ, ఒక నలుగురు ఉంటే 4 చెట్లు అంటే దాదాపుగా ఒక 5 నుండి 10 ఆకులు వారంలో ఒకసారి. సో అట్లా మీరు తింటూ ఉన్నట్టయితే మీ లివర్కి అసలు ఇంకెప్పుడు ప్రాబ్లం రాదు. మీరు ఇంత వేసినట్టు కూడా ఏం అనిపించదు, కర్రీ అంటే పప్పులో మీకు ఏం తెలియదు. సో కందిపప్పులో ఇది వేసుకొని తింటే మనకి లివర్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా తగ్గుతాయి, రాకుండా కూడా ఉంటాయి. లేదు ప్రాబ్లం ఎక్కువ ఉంది, జాండీస్ లాగా వచ్చింది, కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది, ఆకలి అవ్వట్లేదు, మనకి కళ్ళు కూడా పచ్చగా అవుతున్నాయి అంటే దీన్ని డైరెక్ట్గా వాడాలి అంటే దీన్ని ముద్దలాగా చేయాలి. బాగా ఈ ఆకులన్నీ తెంపేసి మంచిగా ముద్దలాగా చేసి, ఒకవేళ ఈ ముద్ద ఒక 30 గ్రాములు ఉంటే ఒక 5 గ్రాముల మిరియాల పొడి కలిపి కొంచెం నెయ్యితో టాబ్లెట్స్ లాగా చేసుకోవాలి. పల్లి గింజంత టాబ్లెట్స్ లాగా చేసుకొని రోజు పొద్దున 2, సాయంత్రం 2 ఒక 3 days వేసుకోవాలి. తర్వాత 3 days 3 వేసుకోవాలి. అలా మనకి ఒక 6 daysలో ఓన్లీ పత్యం అన్నమే తినాలి. అంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్, బాగా కారం ఫుడ్ తినకుండా మంచిగా కిచిడి, పప్పు అన్నం అట్లా పల్చగా చేసుకున్న అన్నం తింటే జాండీస్ చాలా వరకు తగ్గుతుంది. కొంచెమే ఉంటే, ఎక్కువ ఉంటేనైతే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మామూలుగా కొంచెమే ఉంది, కొంచెం ఎక్కువ ఉంది అంటే వేసుకోవచ్చు. లేదా మనకి లివర్ ప్రాబ్లం రాకుండా ఉండాలన్నా కూడా వేసుకోవచ్చు. సో ఇది వేసుకోవడం వల్ల మన లివర్ అనేది చాలా బాగా మంచిగా అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన పిప్పంటాకు. 1 లీటర్ రసంకి ఒక 10 గ్రాముల మిరియాల పొడి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 2 స్పూన్లు 1 కప్పు నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటే లివర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. క్యాన్సర్ లాంటివి కూడా ఫస్ట్ స్టేజెస్లో ఉంటే చాలా వరకు తగ్గుతాయి. అండ్ గర్భాశయ సంబంధిత ప్రాబ్లమ్స్ కావచ్చు, హెయిర్ బ్లాక్గా అవ్వాలన్నా, స్కిన్ బాగుండాలన్నా అది మీరు రెగ్యులర్గా తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది.